సీదిరి అప్పలరాజు గారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తక్షణ వైద్య సాయం అందించడం కానీ, ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కానీ, ముఖ్యమంత్రి కానీ రావడం, సంఘటనా స్థలానికి వీలైతే రావడం కానీ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంత పెద్ద తుఫాను, మోంధా తుఫాను వస్తోందంటే సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ గారు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు. తుఫాను తీరం దాటిన 48 గంటల్లో హైదరాబాద్కు వచ్చేశారు. ముగ్గురు వచ్చేశారు. ఈరోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటంటే, సీఎం గారేమో ఇప్పుడు లండన్ వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి, లోకేష్ గారేమో ఇప్పుడు ప్రత్యేక విమానంలో కాశీబుగ్గ వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. ఏంటి రాష్ట్రంలో పాలన ఉందా? వీళ్ళు పట్టించుకుంటున్నారా ఏదైనా, లేక గాలికి వదిలేశారు మొత్తం రాష్ట్రాన్ని? ఈశ్వర్ గారు, ఈ విషయం మాట్లాడే ముందు ఇంకొక మాట మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నాను. చెప్పండి సార్. ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయం అని, అవును. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీట్ ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆలయంలో తొక్కిసలాట పైన విచారణ చేస్తున్నాం. అవును. ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీటీడీలో కానీ, సింహాచలంలో కానీ ఇలాంటి దుర్ఘటన తొక్కిసలాట జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇదే మాట చెప్పారా? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుడిలో జరిగిన తొక్కిసలాటకు మేమే బాధ్యత వహిస్తున్నాము, లేకపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పారా? చెప్పలేదు కదా. ఒకటి. రెండు, ఈరోజు ప్రైవేట్ ఆలయం అనో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మెయింటైన్ అవుతున్నటువంటి ఆలయం అన్న అసలు వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఎండోమెంట్ ఆధ్వర్యంలో లేవు. నాన్ ఎండోమెంట్ ఆధ్వర్యంలోనే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అంటే రేపొద్దున నాకు తెలిసి వీళ్ళు దేవాలయాలు కట్టుకోవడానికి కూడా పరిమితులు విధిస్తారేమో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవాలయం కట్టుకోవాలన్నా కానీ రకరకాల ఆంక్షలు విధించి భక్తుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఒక ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. ఒక అనుమానం ఇది. రెండు. మూడోది, ఇక్కడ మాది ప్రైవేట్ ఆలయం అని చెప్పి ఈ ఆలయ ధర్మకర్త మీద కేసు పెట్టారు ఈరోజు. అవును. నేను అడుగుతున్నాను, ప్రైవేట్ ఆలయం అని కేసు పెట్టారు, మరి ప్రభుత్వ ఆలయంలో ఉన్నప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకొని తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద కేసు పెట్టారా? సింహాచలంలో తొక్కిసలాట జరిగినప్పుడు అశోక్ గజపతి రాజు గారి మీద కేసు పెట్టిందా ఈ ప్రభుత్వం? పెట్టలేదు. అంటే ప్రభుత్వం అయితే ఒకలాగా, ప్రభుత్వ పెద్దలైతే ఒకలాగా, అవును, సామాన్యులైతే మరొకలాగా. ఈ రాజ్యాంగం అందరికీ సమానమే అన్నటువంటిది ఈ రాష్ట్రంలో లేదు. వాస్తవంగా ఇక్కడ నేను ప్రభుత్వం గురించి, పోలీసుల గురించి కూడా ఒక మాట నేను చెప్పుకోవాలి. ఇన్ని అనర్థాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు, అసలు మా దగ్గర అయితే విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎవడు పట్టించుకోవడం లేదు. గంజాయి అయితే విపరీతంగా సప్లై అవుతూ ఉంది. నో బడీ ఈజ్ బాదరింగ్. ఇన్ని జరగడానికి కారణం ఏంటంటే, పోలీసులకు పోలీస్ మాన్యువల్ ప్రకారం పని చేసుకోగలిగేటటువంటి వెసులుబాటు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఏవో కొన్ని కార్యక్రమాలు, పొలిటికల్ గవర్నెన్స్ అని, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏవో కొన్ని పనులు నిర్దేశిస్తుంది, వాటినే చేయమని చెప్తుంది తప్ప రెగ్యులర్గా వాళ్ళు చేయాల్సినటువంటి పనుల్ని చేయనివ్వడం లేదని నేను భావిస్తా ఉన్నా. పోలీసులకి ఒక్కరోజు టైం ఇచ్చి మీరు ఏం చేస్తారో తెలియదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయిపోవాలా, ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం ఇవ్వద్దని ఒక్క మాట నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చెప్తే 1 డేలో కంట్రోల్ చేస్తారు పోలీసు. కాకపోతే ఏంటంటే, పోలీసులకి ఈ ప్రభుత్వమే సంఖ్యలేసి ముందర కాళ్ళకు బంధం వేసి కేవలం వాళ్ళ పనులు చెక్క పెట్టుకోవడం తప్ప మరొకటి చేయనివ్వడం లేదన్నటువంటిది చాలా స్పష్టంగా పలాస కాదు, శ్రీకాకుళం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిదని నేనైతే భావిస్తా ఉన్నా. ఇకపోతే ఎక్స్‌గ్రేషియాకి సంబంధించి మేము ఉదయం నుంచి చూస్తున్నాం. ఆవిడకు మంత్రి వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా వచ్చారండి. కొండపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు. ఇప్పుడు లోకేష్ అండ్ కేంద్ర మంత్రి వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఎక్కడా కూడా వాళ్ళు మేము ప్రభుత్వం తరపున ఆదుకుంటాము, ఇంత మీ కుటుంబానికి ఇంత బాధ్యత మేము వహిస్తాము అన్నటువంటి మాట ఎవరు చెప్పడం లేదంటే, ఈ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎవరికి లేదు. ఆ ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు ఏదో నిర్దేశిస్తే దాన్ని
పోస్ట్ మ్యాన్ల కింద మిగతా మంత్రులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి డెలివర్ చేయడం తప్ప వాళ్ళ సొంత ఆలోచనలో మా లండన్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏం వచ్చాకే. చేయాలా, దీన్ని మేము ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం అన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ సంఘటనలకి, ఇలాంటి సంఘటనలకి నేరుగా ముఖ్యమంత్రి గారు, ఆయన తనయుడు, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, ఆ రోజు కల్తీ నెయ్యి అని చెప్పి ఆయన ఎంత రాద్ధాంతం చేశారు అసలు. మరి ఇంతమంది చనిపోయినప్పుడు తిరుమల సంఘటన గురించి కూడా ఆయన పెద్దగా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. ఏదో మొక్కుబడిగా విజిట్ చేశారు. సింహాచలం గురించి కూడా ఆయన పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటిది అయాచితంగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అడగాలని, ప్రశ్నించాలని నేను కోరుతున్నాను. రైట్ రైట్ మీరు కొత్తగా ఒక టర్మ్ తీసుకున్నారు, సనాతన ఫాలోవర్ అన్నటువంటి ఒక సార్, నా term వాయిస్ మీరు రీచ్ తీసుకున్నారు. అవుతుందా? ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలా వచ్చిందో తెలియదు కానీ రైట్ విమర్శించాలని కాదు, కానీ మీరు ఒక టర్మ్ తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి